గుంటూరు అరండల్పేట 4/1 గీతా రీజెన్సీ హోటల్ నందు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో శాసనమండలి ప్రజల గొంతు కెఎస్ లక్ష్మణరావుతో ముఖాముఖి కార్యక్రమంలో శాసనమండలంలో కెఎస్ లక్ష్మణరావు గొంతు వినిపించాలి అని సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి లక్ష్మణరావు, ఎక్కడ అవినీతికి పాల్పడిన వ్యక్తి, శాసనమండలిలో లక్ష్మణరావు పేరు స్థిరస్థాయిగా ఉంది అని, సమాజ సేవ చేయాలనే తపన కలిగిన మనిషి, 162 ఎమ్మెల్యేలకు లేని సబ్జెక్టు లక్ష్మణరావుకి ఉంది. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసే విధంగా చూడాలి. అన్ని నిజాయితీగా పనిచేసే ఇలాంటి వాళ్ళను ఎన్నుకోవడం చాలా అవసరమని, రాజకీయ పార్టీలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. నేను 14 ఏళ్లుగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి బలపరిచాను. అంగన్వాడీ వాళ్ళ కోసం నేను అందరి తరపున నిలబడి పోరాడాను అని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు 40 సంస్థలు, మేధావులు, విద్యావంతులు సమావేశమై గత 14 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా, నిబద్ధతతో, అవినీతి రహితంగా పనిచేసిన మిత్రుడు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం. ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసనమండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసనమండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ, లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, మంచి విషయాలను మద్దతు ఇస్తూ, చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావును గెలిపిస్తే 5 కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా గొంతుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు గెలుపు తోడ్పడుతుందని ఆశిస్తూ వారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. 7వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం. గత 18 ఏళ్లుగా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. పెద్దలు చుక్కా రామయ్య గారు, నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. మేమంతా కూడా గత 18 ఏళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశాం. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడీఎఫ్గా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో 27వ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి సేవా సంస్థల ప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గెలుపుకి సహకరించవలసింది కోరుతూ